విశాఖపట్నంలో మీరు ఒక్కసారి చూస్తే మెట్రో కూడా వస్తుంది. నేను అప్పుడు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది, ఒక్క అడుగు కూడా కదల్లా. తొందరలో మెట్రో కూడా వస్తుంది. విశాఖపట్నం ఇప్పటికే టీసీఎస్ వచ్చారు. తొందరలోనే విశాఖపట్నం గూగుల్ డేటా హబ్ కింద ప్రపంచంలో ఉండే డేటా అంతా విశాఖపట్నానికి వచ్చి ఇక్కడ డేటా అనలిటిక్స్ చేసి ఏఐ ద్వారా ఇక్కడి నుంచి ప్రపంచానికి పంపించేట్టుగా సీ కేబుల్ కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. సింగపూర్ టు విశాఖపట్నం. విశాఖపట్నంలో ఆర్సీఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లిలో వస్తుంది. అది వస్తే ఒక స్టీల్ సిటీనే డెవలప్ అవుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కాపాడింది తెలుగుదేశం పార్టీ, చేసింది ఎన్డీఏ పార్టీ. ఎప్పుడు కూడా అప్పుడు ఇప్పుడు రేపు కూడా వాజ్పేయి గారి పీరియడ్లో ఇదే మరి ఇబ్బంది వస్తే ఆ రోజు కూడా దీన్ని కాపాడింది నేనే. ఆ రోజు కూడా ఎన్డీఏ ప్రభుత్వం. ఈ రోజు కూడా మళ్ళీ స్టీల్ ప్లాంట్ ఇబ్బంది వస్తే 11,500 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇప్పించి విశాఖ ఉక్కును కాపాడింది మనమే. దీనికి కొన్ని ఇబ్బందులు కూడా వస్తే ఒకటే చెప్పాను. కేంద్రం అడిగారు, మేము దీన్ని రివైవ్ చేస్తాం, మీరు కూడా ముందుకు రావాలంటే నీళ్లు ఎన్ని కావాలన్నా ఇవ్వాలి మీరే అంటే సంవత్సరానికి 100 కోట్లు అయితే నీళ్లు కూడా ఉచితంగా ఇస్తానని చెప్పా. అదే మాదిరిగా కరెంటు కూడా మీరే పెట్టుకోవాలంటే కొన్ని రోజులు కరెంటు కూడా నేను పెట్టుకుంటా, దాన్ని అవసరమైతే ఈక్విటీ కింద మార్చుకుంటామని చెప్పాం. సెక్యూరిటీ కూడా మీరే పెట్టమంటే దానికి కూడా నేను బాధ్యత తీసుకొని ఎంతమంది కావాలంటే అంతమందిని పెడతానని చెప్పాను. ఎందుకు ఇవన్నీ ఒప్పుకున్నానంటే విశాఖపట్నం పైనుండే నాకు అభిమానం తప్ప ఇంకోటి కాదు.